6.25 LPA, 10 LPA, 16 LPA and directly 21 LPA. Infosys నుంచి 2024 and 2025 బ్యాచ్ కోసం ఇన్సేన్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ ఓపెన్ అయింది. జాబ్స్ లేవనుకున్న టైంలో ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ ఛాన్స్ మిస్ అవ్వకూడదు. బట్ వెయిట్, అప్లై చేసే ముందు వాళ్ళ స్ట్రిక్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా తెలియకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఆ హిడెన్ రూల్స్ ఏంటి అండ్ స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చెప్తాను. ఒక డీటెయిల్ మిస్ అయినా కూడా అప్లికేషన్ అవుట్. సో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియోని చూసే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, ఎందుకంటే మీ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. లెట్స్ బి రియల్, ప్రెసెంట్ మార్కెట్ సిచ్యువేషన్ చాలా టఫ్ గా ఉంది. మాస్ లే ఆఫ్స్, హైరింగ్ ఫ్రీజెస్, ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ అస్సలు రావట్లేదు. ఈ భయం ప్రతి ఫ్రెషర్ లో ఉంది. బట్ ఈ చీకటి తర్వాత వచ్చే లైట్ లాగా ఇన్ఫోసిస్ హ్యాస్ అఫీషియల్లీ అనౌన్స్ దేర్ ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ 2024 and 2025 గ్రాడ్యుయేట్స్. సో టార్గెట్ ఏంటంటే, సో దే ఆర్ లుకింగ్ ఫర్ టాప్ టియర్ టాలెంట్ ఫర్ దేర్ స్పెషలైజ్డ్ రోల్స్ లైక్ స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ SP అండ్ డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ DSC. ఇన్ఫోసిస్ is shifting heavily towards AI first digital services, automation and next gen technology. వాళ్ళకి జస్ట్ కోడర్స్ అక్కర్లేదు, దే నీడ్ ప్రాబ్లమ్ సాల్వర్స్. మీరు ఏ బ్రాంచ్ అయినా, ఏ కాలేజ్ అయినా, దిస్ ఈస్ ద గోల్డెన్ ticket to enter a globally reputed company that operates in over 50 countries. మా సబ్స్క్రైబర్స్ కి ఎప్పుడు కూడా బెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ అప్డేట్స్ ఇవ్వడానికి మేము ఎప్పుడు ట్రై చేస్తుంటాం. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మిస్ అవుట్ దోస్ అప్డేట్స్, ఇప్పుడే ఆ సబ్స్క్రైబ్ బటన్ ని హిట్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ ఫర్ యూ, బట్ ఇట్ గివ్స్ us massive motivation to bring more and more such content. Let's talk about the most exciting part, the packages. మీ పర్ఫార్మెన్స్ అండ్ అసెస్మెంట్ లెవెల్ బట్టి they have divided the roles into 4 incredible tiers. మీ మైండ్ బ్లాక్ అవడం పక్కా. ఫస్ట్ థింగ్, డిజిటల్ స్పెషలిస్ట్ స్టార్టింగ్ 6.25 LPA. బట్ వెయిట్, దీంతో పాటు జాయినింగ్ బోనస్ 75,000 కూడా ఆఫర్ చేస్తున్నారు. సెకండ్ వచ్చేసి స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ L1 ట్రైనింగ్. ఇఫ్ యూ పర్ఫార్మ్ బెటర్ యూ గెట్ 10 LPA అలాంగ్ విత్ మ్యాసివ్ 1 lakh జాయినింగ్ బోనస్. అండ్ థర్డ్ వచ్చేసి స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ L2. ఇక్కడ దే ఆర్ ఆఫరింగ్ అరౌండ్ 16 LPA ప్యాకేజ్. అండ్ ఫోర్త్ వచ్చేసి స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ L3. ఇది అల్టిమేట్ జాక్ పాట్, అదే 21 LPA. ఫ్రెషర్స్ కి ఆఫ్ క్యాంపస్ లో ఇంత కాంపిటేటివ్ కాంపెన్సేషన్ ఏ MNC కూడా ఇప్పటిదాకా ప్రొవైడ్ చేయలేదు. సాలరీస్ చూసి చాలా ఎక్సైట్ అవుతున్నారు కదా, బట్ హోల్డ్ ఆన్. ఈ ప్యాకేజ్ కొట్టాలి అంటే మీలో చాలా మంది ఒక చిన్న రూల్ దగ్గర డిస్క్వాలిఫై అయిపోతారు. ఇన్ఫోసిస్ స్ట్రిక్ట్లీ రిలీజ్డ్ ఆన్ ఎలిజిబిలిటీ టేబుల్. అందులో ఒక్కటి మిస్ అయినా అవుటే. ఆ డీటెయిల్ టేబుల్ ఏంటి, లెట్స్ డీకోడ్ ఇట్. స్క్రీన్ పైన ఉన్న ఈ టేబుల్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఇన్ఫోసిస్ ఇస్ నాట్ కాంప్రమైజింగ్ ఆన్ అకాడమిక్స్ కన్సిస్టెన్సీ. క్లాస్ 10 and 12 లో మీకు మినిమం 60% ఆర్ ఈక్వలెంట్ ఉండాలి. డిప్లొమా ఒకవేళ చేసి ఉంటే మీరు మినిమం 68% అయితే ఉండాలి. ఇన్ కేస్ మీరు క్లాస్ 12 అండ్ డిప్లొమా రెండు చేసి ఉంటే ద బెస్ట్ ఆఫ్ ద టూ విల్ బి కన్సిడర్డ్. BE BTech లో మీకు 68% ఆర్ 6 CGPA ఉండాలి అవుట్ ఆఫ్ 10. ME MTech చేసి ఉంటే ఇక్కడ కూడా 68% ఉండాలి ఆర్ 6 CGPA ఉండాలి అవుట్ ఆఫ్ 10. చాలా మంది నాకు మెయిన్ సబ్జెక్ట్ లో 70% ఉందిలే అని రిలాక్స్ అవుతారు. నో, ఇన్ఫోసిస్ స్ట్రిక్ట్లీ మెన్షన్ దట్ పర్సంటేజెస్ అండ్ CGPA షుడ్ బి ఎ సింపుల్ యావరేజ్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్, సెమిస్టర్స్ అండ్ ఇయర్స్. అంటే మీ ఎలెక్టివ్స్, ఆప్షనల్స్, అడిషనల్ సబ్జెక్ట్స్, ప్రాక్టికల్స్ మరియు లాంగ్వేజెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఎవ్రీథింగ్ కౌంట్స్. ఇంకో క్రూషియల్ పాయింట్ ఏంటంటే నో యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఆర్ అలౌడ్. మీ బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ అయి ఉండాలి. అండ్ ఎస్, మీరు ఇన్ఫోసిస్ అడిగిన ఏ లొకేషన్ కైనా రీలొకేట్ అవడానికి రెడీగా ఉండాలి. అండ్ డిఫరెంట్ టెక్నాలజీస్ మీద వర్క్ చేయడానికి బిల్డింగ్ గా ఉండాలి. దిస్ షోస్ ఫ్లెక్సిబిలిటీ విచ్ దే హైలీ వాల్యూ. ఎలిజిబిలిటీ బ్రాంచెస్ ఎవరు అంటే BE BTech, ME MTech, MCA, MSc 5 years ఇంటిగ్రేటెడ్ చేసిన వాళ్ళు అండ్ MSc మ్యాథమెటిక్స్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. స్పెషలైజేషన్స్ ఇంక్లూడ్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్, డేటా సైన్స్, AI and ML, IT, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ECE, EEE అండ్ అదర్ CS IT రిలేటెడ్ బ్రాంచెస్. సో మీరు ఈ బ్రాంచెస్ నుంచి 2024 and 2025 పాస్ అవుట్ అయ్యే ఉంటే గ్రేట్, ఈ ఆపర్చునిటీస్ మీకోసమే. బట్ ఇక్కడ చాలా మంది ఇరుక్కుంటారు. ద ఇన్ఫేమస్ 6 month రూల్. ఒకవేళ మీరు లాస్ట్ 6 months లో ఇన్ఫోసిస్ కండక్ట్ చేసిన ఏ హైరింగ్ ప్రాసెస్ లో అయినా పార్టిసిపేట్ చేసి ఉంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై అగైన్. దిస్ ఈస్ ఎ స్ట్రిక్ట్ ఫిల్టర్. మా వ్యూవర్స్ లో ఎంతమంది 2024 బ్యాచ్ అండ్ 2025 బ్యాచ్ ఉన్నారో కింద కామెంట్స్ చేయండి. మీరు ఏ టెక్ స్టాక్ అంటే జావానా, పైథానా, మెన్ పైన ప్రిపేర్ అవుతున్నారో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. లెట్స్ సీ అవర్ కమ్యూనిటీ స్ట్రెంత్. ఆల్సో మీరు ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇలాంటి డీటెయిల్ బ్రేక్ డౌన్ వీడియోస్ మీకు టైం టు టైం రీచ్ అయిపోయేలా మేము చేస్తాం. ఓకే, అప్లై చేశారు, నెక్స్ట్ ఏంటి? ఆన్లైన్ ఎగ్జామ్ ఇంట్లో కూర్చొని రాసుకోవచ్చులే అని అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. దిస్ టైమ్ ద అసెస్మెంట్ విల్ టేక్ ప్లేస్ ఆన్ సైట్ అట్ డెసిగ్నేటెడ్ వెన్యూస్ అక్రాస్ ఇండియా. ఎస్, మీరు ఇన్ పర్సన్ వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. ఎందుకు? because they want to test your practical and analytical thinking in real-time environment. Copying or using AI tools is impossible here. Participants ki different programming tasks istaru. Avi simply syntax test chesevi aithe kaadu. They will test your cognitive reasoning, how to handle complex problem solving. It's an AI-driven work environment. So వాళ్ళకి ఆ range of thinking ఉన్న candidates కావాలి. You have to be technically sharp and incredibly creative in your logic. Now, the most critical part, the deadline. The last day to submit the application is April 13. Time చాలా తక్కువ ఉంది and thousands of students
స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ఇండియా అప్లై చేస్తున్నారు. సర్వర్స్ జామ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ఈ వీడియో అయిపోయిన వెంటనే డిస్క్రిప్షన్ లో ఉన్న అఫీషియల్ ఇన్ఫోసిస్ కెరీర్ పోర్టల్ లింక్ క్లిక్ చేసి అప్లై అయితే చేసేయండి. డోంట్ లెట్ స్మాల్ మిస్టేక్ రూయిన్ యువర్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ 21 LPA డ్రీమ్ జాబ్. చెక్ యువర్ ఎలిజిబిలిటీ, కీప్ యువర్ రెజ్యూమే అప్డేటెడ్ అండ్ హిట్ ద అప్లై బటన్. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్ అండ్ మీకు ఎంతో కొంత క్లారిటీ వచ్చింది ఈ వీడియో ద్వారా అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోకండి. బికాస్ చెప్పా కదా, ఈ సబ్స్క్రిప్షన్ మాకు చాలా చాలా మోటివేషన్ ఇస్తుంది. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. అంటే ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.